తిరుమలలో గోవిందా గోవిందా అని ఎందుకు అంటారో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మిత్ టేల్స్. తిరుమలకు మనమందరం వెళ్తూ ఉంటాము కాని స్వామివారిని చూస్తూ గోవిందా గోవిందా అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఒకసారి వెంకటేశ్వర స్వామి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వస్తారు. మహర్షితో, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక గోవుని ఇస్తారా అని అడుగుతారు. అది విన్న మహర్షి సంతోషపడి, స్వామి, నాకు గోవుని ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం భార్య లేకుండా గోదానం చేయకూడదు. దయచేసి మీ భార్యని తీసుకొని రండి అని అంటారు. వెంకటేశ్వర స్వామి సరే అని వెళ్ళిపోతారు. కొన్ని నెలల తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవిని తీసుకొని అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గరికి గోవు కోసం వస్తారు. కాని అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉండరు. వెంకటేశ్వర స్వామి అగస్త్య మహర్షి శిష్యులతో, మీ గురువుగారు నాకు గోవుని ఇస్తాను అని చెప్పారు, అందుకే నా భార్యని తీసుకొని వచ్చాను అని చెప్తారు. ఆ శిష్యులు, మా గురువుగారి ఆదేశం లేకుండా మేము ఇవ్వలేము అని చెప్తారు. దాంతో వెంకటేశ్వర స్వామికి చాలా కోపం వచ్చి కొండవైపు నడుస్తూ వెళ్ళిపోతారు. ఈ విషయం తెలుసుకున్న ముని బాధపడి గోవుని పట్టుకుని స్వామివారి వెంట పరిగెడుతూ, స్వామి గోవిందా, స్వామి గోవిందనంటారు. గోవంటే ఆవు అని అర్థం, ఇందంటే తీసుకో అని అర్థం. అప్పటినుంచి గోవిందా గోవిందా అని పిలుస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.